వేములవాడ రాజన్న ఆలయ విస్తరణపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ రాజన్న ఆలయాన్ని డెవలప్ చేయలేదు అని మండిపడ్డారు. కానీ ఇప్పుడు టెంపుల్ ని అభివృద్ధి చేస్తామంటే జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. అభివృద్ధి పనులు జరుగుతోన్న సమయంలో దేవాలయాన్ని మూసివేయబోమని స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలోనే అభివృద్ధిని చూపించారు వాళ్ళు. మీకు క్షేత్రస్థాయిలో అభివృద్ధి చూపిస్తామంటే ఎందుకు ఉలికి పడుతున్నారని అడుగుతా ఉన్నాం. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న ఆలయాన్ని విస్తరింపజేస్తున్నాం. భక్తులు వస్తున్నటువంటి వారి యొక్క సంఖ్యను బట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా మరింత సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అనేక కార్యక్రమాలు చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. దీన్ని ఈరోజు మరి బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఏదైతే బంద్కు ఆధ్యాత్మిక చింతనలో అభివృద్ధిలో స్వాగతించాల్సి జరుగుతున్న విస్తీర్ణ స్వాగతించడం ఈ బంద్కు పిలుపునివ్వడం శోచనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు పాక్షికంగా జరుగుతుందని వింటా ఉన్నాం. ఈ 9:30కే వాళ్ళు ఆల్రెడీ వీడియో మాట్లాడేసి మేము బంద్ విజయవంతమైందని బయట చెప్పుకుంటున్న సందర్భం. ప్రతి దుకాణం 9:10 తర్వాత తీస్తారు. అన్ని హోటల్ తీసారు వేములవాడలో. అన్ని ప్రాంతాల్లో కూడా యథావిధిగా దుకాణ సమయాలు నడుస్తున్నాయి. అంటే నేను రాజన్న భక్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధంగా మీరు కరెక్ట్ కాదు. ఇంకోటి ఏదో మా దేవాలయం సంబంధించి ఎఫ్డీలు ఊరుకోవాలి. అరే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 50 కోట్లు 100 కోట్లు కలిపి 150 కోట్లు తీసుకొచ్చిన మొర్రోని మొత్తుకున్నా మా డిపాజిట్లు లేనివి ఈరోజు వీళ్ళ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో, వీరికి వచ్చినటువంటి ఆలోచనలు ఎందుకు బయట రుద్దుతున్నారో మాకు అర్థమవుతలేదు. ఈరోజు ఈ బంద్ అనేది ఏదైతే రాజకీయ పరమైనటువంటి ప్రేరేపితమైనటువంటి ఆలోచనగా నేను భావిస్తా ఉన్నా, ఇది సరైనది కాదు. ఇప్పటికే ప్రజలు రాజన్న భక్తులు ఈ విధానాన్ని తప్పుపడతా ఉన్నారు. అనేక మంది ఫోన్ ద్వారా మీరు ముందుకు వెళ్ళండి, వీళ్ళ ఆలయాన్ని విస్తరణ జరపండి, గౌరవ ముఖ్యమంత్రి మీరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏదో ఫౌండేషన్ దాని విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పని మాకు భుజం తట్టి మరి వెన్ను తట్టి ముందుకు జరుపుతా ఉన్నారు. ఈ క్రమంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే నేరుగా వచ్చి మాతో మాట్లాడవచ్చు. వారి ఇబ్బందిని అధిగమించడానికి, ఆ ఇబ్బందిని పరిష్కారం చేయడానికి, అలా ఉండడానికి కోసం మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. మీ ఆలోచన పరిరక్షణ కమిటీ రాజన్న ఆలయ ఒకరంటారు మేము అభివృద్ధికి అడ్డం కాదు, కానీ గుడిని దర్శనం చేసుకుంటూ అభివృద్ధి చేయమని. అది ఎలా సాధ్యమైతే మీరు వచ్చి మాతో నేరుగా మాట్లాడి చర్చించండి. మీరు ఇల్లు కట్టుకుంటప్పుడు ఇంట్లో ఉండి ఇల్లు కట్టుకుంటాము సాధ్యమవుతుంది మాత్రమే మాకు ప్రాక్టికల్గా నిరూపించండి. దానికి ఆ విధంగా కూడా మాకు చేయడానికి అభ్యంతరం లేదు. కాస్త కొద్ది రోజులు భక్తులు కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్న ఓపిక పట్టాలని. వీలైతే తొందరలోనే మేము మీ టెండర్లు పిలవబడ్డ తర్వాత పనులు మొదలైన రోజునాడు కూడా రాజన్న భక్తులకు క్లారిటీ ఇస్తాం. సుదీర్ఘకాలంగా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలోనే అభివృద్ధిని చూపించారు వాళ్ళు. మీకు క్షేత్రస్థాయిలో అభివృద్ధి చూపిస్తామంటే ఎందుకు